మీరన్నట్లుగా అంటే ఒక ఉపన్యాసం ఇచ్చే ముందు అసలు వాళ్ళు ఎటువంటి ప్రాక్టికల్‌గా వాళ్ళు ముందు చూసుకొని వెళ్ళాలంటారు? ఏదైనా స్టేజ్ మీదకెళ్ళేటప్పుడు. ఒక మంచి ఉపన్యాసం వినాలి అంటే సబ్జెక్ట్ తెలుసుకుని ఉండాలండి ఫస్ట్. 2 చెప్పగలననే ఆత్మవిశ్వాసం కావాలి. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా, ప్రాక్టీస్ ద్వారా. రెండోది ఏంటంటే మనకు అందుబాటులో ఉంది. మన ఇప్పుడు సెల్స్ కూడా వచ్చినాయి. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో మొదట్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రాసుకుని ఏమైతే చెప్పదలుచుకున్నామో రాసుకుని దాన్ని మనం మాట్లాడేస్తూ ఉంటే అద్దంలో చూసుకుని రికార్డ్ చేసుకుని మన వాయిస్ మనకు ఎట్లా ఉందనేది తెలుస్తుందండి. అద్దంలో చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అలా ప్రాక్టీస్ చేసుకుని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా మనం ప్రాక్టీస్ చేసుకుని కాన్ఫిడెంట్గా అలాగే వచ్చినప్పుడు ఉపన్యాసకుడు అంటే కనిపిస్తూ వినిపిస్తాడు. కనిపించేటప్పుడు కూడా నీట్ అపీరెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది డ్రెస్ వేసుకుంటారు, పైన జేబు ఉండదు, జేబులో సెల్ ఫోన్ పెడతారు, కాగితాలు పెడతారు, పర్సులు పెడతారు, పెన్నులు పెడతారు. అది జేబు కానీ చేతి సంచిలాగా దాన్ని నిండా పెట్టేసుకుంటారు. ఈ లోపు ఏదో సెల్ మోగుతుందండి, దాని డిస్ట్రాక్షన్ దొరుకుతుంది. మళ్ళీ ఆ సెల్ ఫోన్ ఆపేసి మొదలు పెట్టబోతారు. ఎక్కడి నుంచి మొదలు ఎక్కడ ఆపాడో గుర్తుండదు. అందుకని ఎప్పుడూ కూడా స్పీకరు వేదిక మీద మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, విజువల్గా ఆ ప్రేక్షకులు చూసేటువంటి విజువల్గా ఉండాలి. రెండోది బరువులు ఏమీ ఉండకూడదండి. తాళాలు గుర్తులు పెట్టుకోవడం, సెల్ ఫోన్లు పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకోకుండా చక్కగా ఉంటే ఏ విధమైన అంతరాయం జరగకుండా మనం అద్భుతంగా అక్కడ మాట్లాడగలిగి కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగి అందరి చేత శబాష్ అనిపించుకునే విధంగా చప్పట్లు కొట్టించుకునే విధంగా మనం ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. నేటి తరం కూడా ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా యువత ఉపన్యాసాలు ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఉపన్యాసకుడు అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? బేసికల్గా కావాల్సింది ఏంటంటే కోరిక ఉండటం ఒకటే కాదండి. దాన్ని ఇష్టంతో ప్రాక్టీస్ చేయాలి. నేను మంచి ఉపన్యాసకుడు కావాలనేటువంటి కోరిక ఇష్టం అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని దానికి క్రమశిక్షణగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ అవకాశం వచ్చినా మాట్లాడతారంటే నేను మాట్లాడతానని ముందు ప్రిమినరీగా వెళ్ళి మాట్లాడటం అనేది అలవాటు చేసుకోవాలండి. మీలో ఉన్న స్టేజ్ ఫియర్ని కనుక మీరు అధిగమించారంటే 50% మీరు అక్కడ సక్సెస్ అయినట్టేనండి. దాన్ని ముందు అధిగమించండి. ఆ తర్వాత దాని నుంచి మనం ఎన్ని సోయగాలు చేయొచ్చో మనకి జుట్టు అంటూ ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చు అన్నట్టు ముందు స్టేజ్ ఫియర్ని మనం అధిగమిస్తే మనం మాట్లాడటం ఎలా మాట్లాడాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, స్మైలింగ్ ఫేస్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నగిశీలండి చక్కగా ఇంకా అద్భుతంగా మాట్లాడటానికి కావాల్సినట్టు అవన్నీ మనం నేర్చుకోవచ్చు. నేర్చుకుని మనం డే బై డే దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దాంట్లో మాస్టర్ అయిపోవచ్చు అండి. మాస్టర్ అయిపోయి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ టాపిక్ మీదైనా మనం మాట్లాడటానికి రెడీగా ఉంటామండి. అలా మనం ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైనటువంటి పబ్లిక్ స్పీకర్ కావచ్చు. దానివల్ల మీరు లీడర్గా కానీ మంచి విద్యార్థిగా కానీ దేనిగానా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు పబ్లిక్ స్పీకింగ్ అనేది 100% మీరు ఎప్పుడోకప్పుడు ఎక్కడో అక్కడ మీకు ఉపయోగపడుతుంటుంది. దాన్ని బట్టి మీకు సమాజంలో మీకంటూ ఒక ఫేవరెట్స్ ఉంటారండి. అసలు ఎంత డిమాండ్ ఉందంటే మన దేశంలో ఇందాక చెప్పుకున్నట్టు పాశ్చాత్య దేశాల్లో దాని డిమాండ్ కాకుండా ఇక్కడ మన పక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో దీనికి పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ చేస్తున్న వ్యక్తి ఎంతలా దీనికి డిమాండ్ ఉందంటే కంపెనీ డైరెక్టర్స్ కానీ కంపెనీ ఎండీస్ కానీ సీఈఓస్ కానీ పెద్ద పెద్ద స్థాయిలో వచ్చి ఆయన దగ్గర అవుతారు. అది ఆయన నెలకి 2 సార్లు అంటే 45 to 60 minutes నేర్పుతూ ఉంటాడు. 1 year పాటు మెంటారిజం చేస్తాడండి. ఫర్ మంత్ 7 lakhs చిల్లర తీసుకుంటాడు. ఆయన 1 year పాటు చెప్పినందుకు మెంటారిజం చేసినందుకు నెలకు 2 సార్లు ఆయన 2 programs చేసినందుకు 1 hour చొప్పున చెప్పినందుకు 94 lakhs ఆడ్ అతను ఛార్జ్ చేస్తారండి. నేను తీసుకొచ్చానండి ఇమీడియట్గా మీరు తీసుకుని నాకు నేర్పిస్తారంటే మినిమం 6 to 8 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. 6 to 8 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దానికి ఇష్టమైతేనే ఆయన దగ్గర జాయిన్ చేసుకుంటాడు. జాయిన్ చేసుకుని కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తాడు. అలాగే చాలామంది ఇప్పుడు ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చి ఎంతోమంది పొలిటీషియన్లు వీళ్ళంతా కూడా నేర్చుకుని మంచి పబ్లిక్ స్పీకర్స్గా ఈ రోజున మేమే ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడే స్థాయికి అలా ప్రాక్టీస్ చేస్తే ఏ వ్యక్తికైనా పట్టుబడేటువంటి ఒకనొక స్కిల్ పబ్లిక్ స్పీకింగ్ అండి. దాన్ని మీరందరూ కూడా నేర్చుకుని మంచి పబ్లిక్ స్పీకర్ అయ్యి మీరు సమాజంలో మీదంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని తెలుస్తున్నానండి. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.